ఇది పెద్ద కుమారుడు చిన్న కుమారుడు వెళ్ళిపోయి తిరిగి వచ్చిన తర్వాత తండ్రి నా కొడుకు బ్రతికాడు అని చెప్పాడు పెద్దవాడితో. మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే బయటికి వెళ్ళిన కుమారుడు ఏమైపోతాడో అన్న భయం ఆ రోజు తండ్రి ఎదురు చూస్తూనే ఉన్నాడు కొడుకు కోసం. ఈరోజు కూడా మీ తమ్ముడి కోసం, మీ అన్నయ్య కోసం సమయం వస్తుంది, ఎదురు చూడండి అన్నాను. ఎదురు చూద్దాం, వచ్చినప్పుడు స్వీకరిద్దాం. కండిషన్లు పెట్టకూడదు కదా. ప్రేమలో అనేక పాపాలు కప్పడిపోతాయి, నిలదీయం. ఈమె నేరం చేసింది అన్నప్పుడు పాపాలైన వాళ్ళు ఎవరో రాయేయమన్నాడు. మనము నేరం చేసాం. నేరాలు అనేవి సహజంగా చేస్తాం. మరి ప్రసన్నబాబు అన్న మాటల్లో కుమారుడు తండ్రిని అంటున్నా, నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావని. నీ చెయ్యి ఎందుకు విడిచిపెట్టానంటే నాయన మీ తమ్ముళ్ళు చెయ్యిలు పట్టుకోవడానికి. ఈ ప్రేమ మనకు అవసరం రా. అన్నయ్య ఇచ్చాడు, సంతోషం. పిల్లలందరూ వచ్చారు, సంతోషం. వెరీ హ్యాపీ. కోపం, తొందరపడతాం, మాట్లాడతాం, ఎన్నో అనుకుంటాం. అవన్నీ లెక్కల్లోకి తీసుకోకూడదు. తండ్రి దగ్గరికి రావడం అది పెద్ద గెలుపు. అందులో అన్నీ పోతాయి, సమస్య పోతాయి, ఆరిపోతాయి, చల్లారిపోతాయి.